హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఎన్సీఆర్టీ 8th స్టాండర్డ్ పాలిటీ బుక్ చదువుకుందాము. సో ఇందులో 8th స్టాండర్డ్ చదివే ముందు, 8th స్టాండర్డ్ క్లాస్ లెసన్స్ వినే ముందు 6th and 7th ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఛానల్లో అవి ఫస్ట్ అవి కంప్లీట్ చేసిన తర్వాత ఇందులోకి వస్తే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు 8th క్లాస్లో మనకి మేజర్ టాపిక్స్ ఏముంటాయంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఉంటుంది. సో అది టాపిక్స్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఇవి బుక్ టైటిల్ ఏంటంటే సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3. ఇది 8th స్టాండర్డ్ బుక్ టైటిల్ అనమాట. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి మనం కంటిన్యూ చేసే ముందు 6th 7th మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకే, సో ఈ క్లాస్లో కంటెంట్స్ ఇట్లుంటాయి. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషను, అసలు సెక్యులరిజం అనేది ఎట్లా వచ్చింది, మన భారత రాజ్యాంగంలో సెక్యులరిజంకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత పార్లమెంట్ అండ్ ద మేకింగ్ ఆఫ్ లాస్ అంటే ఎగ్జిక్యూటివ్ యొక్క పార్ట్ ఏంటి అనేది, ఆ తర్వాత జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటిది, ఆ తర్వాత సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, దానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అవన్నీ ఉన్నాయి. సో మనము ఈ పార్ట్స్గా ఉంటాయి. చాప్టర్ వైజ్ పోదాం. ఓకేనా? సో యూనిట్ 1లో 2 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు ఒక దేశానికి ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రజల యొక్క హక్కులను ఎట్లా కాపాడుతుంది అనేది ఈ చాప్టర్లో ఉంటుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం స్టార్ట్ చేద్దాం. ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒక ఫుట్బాల్ అనే గేమ్ తీసుకుందాం. ఫుట్బాల్ గేమ్లో మనకి ఆడేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఫుట్బాల్ కదా, ఫుట్బాల్ ఇష్టం వచ్చినట్టు ఆడలేము కదా. వెళ్ళి మనము కాలుతోనే కొట్టాలి, హెడ్ యూజ్ చేయొచ్చు, చెస్ట్ యూజ్ చేయొచ్చు, చేతిలో పట్టుకొని పరిగెడితే ఫౌల్ అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గేమ్లో, క్రికెట్లో కూడా పలానా ఒక విధంగానే ఆడతాం మనం. నో బాల్కి రన్ ఉంటుంది. అట్లా ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టారు? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ పెట్టినాయి. అట్లాగే ఒక కంట్రీ ఉంటే ఆ కంట్రీకి ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళ అనుభవాల్ని బట్టి, వాళ్ళ స్టడీ చేసిన విధానాలని బట్టి ఈ కాన్స్టిట్యూషన్ని డిరైవ్ చేశారనమాట. ఇవాళ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క డెమోక్రటిక్ కంట్రీకి, ఆల్మోస్ట్ అన్ని డెమోక్రటిక్ కంట్రీస్కి కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉందన్నమాట. డెమోక్రటిక్ కంట్రీస్ అంటే ప్రజాస్వామ్య దేశాల్లో ఆల్మోస్ట్ అన్నిటికీ ఏదర్ రిటర్న్ ఫామ్లో ఉంది లేదా అన్రిటర్న్ ఫామ్లో కాన్స్టిట్యూషన్ ఉంది. మెయిన్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు కంపారిజన్స్ మొత్తం చేసినప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తాం. ఇలా కంపేర్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ముందుకెళ్ళే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ అవసరము ఇండియాకి అని ఎప్పుడు అనిపించిందంటే, సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు 1934లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి, అది కూడా అందరు ఇండియన్సే అందులో ఉండాలి అన్న ఒక వాదనని పైకి రేపారనమాట. సో దాన్ని బట్టి మనం ఆ తర్వాత 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటైంది. ఆ తర్వాత వాళ్ళు 1949లో మనకి కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద బీయింగ్ అనమాట. సో ఈ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క మెయిన్ రోల్స్ ఉంటాయి. మెయిన్ రోల్స్లో ఫస్ట్ది ఏంటంటే ఐడియల్స్ దట్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అ కంట్రీ దట్ వీ యాజ్ ఎ సిటిజన్స్ ఆస్పైర్ టు లివ్. అంటే ఒక పౌరుడిగా మనము ఒక విధంగా బతకాలి, ఒక విధంగా ఈ కంట్రీలో ఉండాలి అని అనుకుంటాం. ఆ పర్టికులర్ బేసిక్ ఐడియాస్ అన్నిటినీ ఒక డాక్యుమెంట్లో, అంటే బేసిక్ ఐడియాస్ ఏముంటాయి, సో మనం ఏమనుకుంటాము, మనకి స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీగా ఉండాలి అని అనుకుంటాము. అదేవిధంగా మనకు ఆ హక్కులు ఉండాలి అని అనుకుంటాము.
మనం ఎటువంటి వైలెన్స్ జరగకుండా ఉండాలి, ప్రశాంతంగా బతకాలనుకుంటాం. ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి యొక్క ఐడియల్స్ని మనం పాటియాలన్నప్పుడు, ఇలాంటి ఒక ఐడియల్స్లో మనం జీవించాలన్నప్పుడు అది మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా అనేది డీటెయిల్డ్గా క్లాసెస్ జరిగే కొద్దీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, మనం ఏ విధంగా బతకాలనుకుంటున్నాము, ఒక పౌరుడిగా మన లైఫ్ ఎట్లా ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్ ఇంకోటి కూడా ఏం చేస్తుందంటే, ఫండమెంటల్గా అసలు మన సొసైటీ ఎలాంటిది, మన సామాజికంగా మన దేశం ఒక సామాజికంగా బయట దేశాలు ఎలా చూస్తాయి, సామాజికంగా మన ఐడెంటిటీ ఏంటిది అనేది కూడా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అలాగే ప్రజలు ఎలాంటి వాళ్ళు, ప్రజల యొక్క కల్చర్ ఏంటి, ప్రజల యొక్క ఇష్టాలు ఏంటివి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో మనకి తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ బుక్లో మనకి నేపాల్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. నేపాల్ చాలా కాలం వరకు ఎట్లుందంటే, ఎంత మినిస్టర్స్ ఉన్నా కానీ, ఎంత ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ, ఎవరున్నా కానీ, నేపాల్ యొక్క ప్రతి డెసిషన్ ఫైనల్గా కింగ్ చేతిలోనే ఉంటుంది. వీళ్ళు ఎన్ని రూల్స్ చేసినా, ఎన్ని రెగ్యులేషన్స్ చేసినా, ఎన్ని చట్టాలు చేసినా, కింగ్ దాన్ని ఆయనకు నచ్చితే యాక్సెప్ట్ చేయగలడు, నచ్చకపోతే స్ట్రక్ డౌన్ చేయగలడు అనమాట. అంత పవర్స్ ఉన్నది. సో జనాల్లో ఏంటంటే చైతన్యం వచ్చేటప్పటికి జనాలందరూ ఒక ఉద్యమంలాగా చేసి, మాకు ఇట్లా కాదు, ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండాలి అని జనాలు పట్టుబడితే, ఆ తర్వాత దాన్ని మార్చుకుంటా 2006లో వాళ్ళు ఫైనల్గా ఈ కింగ్కున్న ఫుల్ అథారిటీని తీసేసి ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ కావాలి, డెమోక్రసీగా ఎస్టాబ్లిష్ అయ్యారనమాట. సో ఫస్ట్ది ఏంటంటే, మనం ఒక కంట్రీగా మన గుర్తింపు ఏంటి, మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాము, ప్రజల యొక్క మనోభావాల్ని బట్టి, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ని బట్టి ఒక దేశం ఎట్లా ఉండాలనేది కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ పర్పస్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే, డిఫైన్ నేచర్ ఆఫ్ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్. అంటే మన పొలిటికల్ సిస్టమ్ ఎట్లాంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అనేది చూసుకుంటే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ పాలిటీయా, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ పాలిటీయా అనేది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. సో మనము ఎట్లాంటి పాలిటీ అంటే, డెమోక్రసీయా, లేకపోతే అరిస్టోక్రసీయా, లేకపోతే డిక్టేటర్షిప్పా, ఇట్లాంటి డిక్టేటర్షిప్ అంటే నియంత పాలన, ఏ విధమైన పాలిటీని మనం అడాప్ట్ చేసుకున్నాం అనేది కాన్స్టిట్యూషన్ దాని పర్పస్ చెప్తుంది అనమాట. సో ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే డెమోక్రటిక్ పాలిటీ. సో ఈ డెమోక్రటిక్ పాలిటీలో గవర్నింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కావాల్సిన గైడ్లైన్స్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. రాజ్యాంగంలో ఏ విధంగా ప్రభుత్వాలు నడపాలి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏవేవి మనసులో పెట్టుకొని తీసుకోవాలి అనేది డెమోక్రటిక్ పాలిటీస్ తయారు చేసుకున్న కాన్స్టిట్యూషన్స్లో చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అది దాని పర్పస్ ఒకటి. సో డెమోక్రటిక్ పాలిటీ అంటే మనకి ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు, ప్రతినిధులు చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ తయారు చేస్తారు. సో ఈ ప్రాసెస్లో మనం ఎన్నుకున్న ప్రతినిధులు కొన్నిసార్లు మనము ఎన్నుకున్న వాళ్ళు అంటే ప్రజలకి అనుకూలమైన, ప్రజలకి మంచి చేయకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకు పోయి మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ మిస్యూజ్ చేయకుండా కూడా వాళ్ళు మిస్యూజ్ చేయకుండా మనకి సేఫ్ గార్డ్స్ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో కొన్ని సేఫ్ గార్డ్స్ ఎట్లా ఉంటాయంటే, పీనల్ ప్రొవిజన్స్ అంటే చట్టపరమైన శిక్షలైనా కానీ, వాళ్ళు వైలేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు మిస్యూజ్ ఎలా చేస్తారనేది చిన్న ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ లీడర్ ఉంటాడు. క్లాస్ లీడర్ ఏంటంటే అందరినీ రెచ్చగొట్టి, అందరి మీద అంటే లేనిపోని సాడీలు చెప్పే మనస్తత్వం ఉన్నాడు అనమాట. వాళ్ళ టీచర్ క్లాస్ని చూసుకో, క్లాస్ని మైండ్ చేయి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా అంటుంది.
సో ఇంకో వ్యక్తి సపోజ్ ఆ వ్యక్తి ఏం చేసినా చేయకపోయినా ఈ క్లాస్ లీడర్ సాడీలు చెప్పి పలానా వాడు వాడు యాక్చువల్లీ ఏం చేస్తుండడు, కానీ పలానా వాడు అంతా క్లాస్ గాల్ చేశాడు, క్లాస్ అంతా డిస్టర్బ్ చేసేస్తున్నాడు అని చెప్తే అప్పుడు టీచర్ వాడిని శిక్షిస్తుంది. సో టీచర్ శిక్షించినప్పుడు వాడికి ఫస్ట్ ఒకటేం జరిగిందంటే అన్యాయం జరిగింది, ఇంకోటి ఈ క్లాస్ లీడరు తనకున్న పవర్ని మిస్యూజ్ చేశాడు. సో ఈ రెండింటిని ట్యాకిల్ చేయడానికి, ఈ రెండింటి నుండి అంటే పవర్ మిస్యూజ్ నుంచి కాపాడడానికి, తర్వాత జరిగే అన్యాయం నుంచి కాపాడడానికి మనకి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయబడతాయి అన్నమాట. సో ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు మరి ముఖ్యంగా ఇండియన్ కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇండియాలో అనేక రకమైన మతాలు ఉన్నాయి, అనేక రకమైన కులాలు ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఒక పర్టికులర్ గ్రూప్కి చెందిన వాళ్ళు మెజారిటీ ఉండుండొచ్చు, ఇంకో గ్రూప్కి చెందిన వాళ్ళు మైనారిటీలో ఉండుండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడన్నా ఒపీనియన్ పోల్ తీసుకుంటే ఆబ్వియస్లీ మెజారిటీ కమ్యూనిటీ లేదా మెజారిటీ గ్రూప్ వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో అలా అని చెప్పి మెజారిటీ వాళ్ళు ఏదనుకుంటే అది దేశంలో జరగాలని అలా జరిగితే మైనారిటీస్ కూడా చాలా దెబ్బతింటారనమాట. సో ఇలాంటి విషయాలప్పుడు మైనారిటీస్కి ఇంజస్టిస్ జరగకుండా కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందనమాట. మనం ఫండమెంటల్ రైట్స్ చదువుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అదే, ఫ్యూచర్లో తెలుసుకుంటాం మనం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న ఎగ్జాంపుల్ ఏముంటుందంటే, సపోజ్ ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్లో గర్ల్స్ అందరూ బాస్కెట్బాల్ ఆడాలనుకున్నారు, బాయ్స్ అందరూ క్రికెట్ ఆడాలనుకున్నారు. ఒపీనియన్ పోల్ తీసుకున్నప్పుడు లేదా ఓటింగ్ తీసుకున్నప్పుడు బాయ్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ బాయ్స్ నెంబర్ ఎక్కువ అవుతుంది, అందరూ క్రికెట్ ఆడాల్సి వస్తుంది. సో ప్రతిసారి ఇక్కడ దెబ్బతినేది ఎవరు, ప్రతిసారి ఇక్కడ హర్ట్ అయ్యేది ఎవరు అంటే గర్ల్స్ అనమాట. అంటే తక్కువ, అంటే మైనారిటీలో, మెజారిటీ లేకుండా మైనారిటీలో ఉన్నవాళ్ళు. సో ప్రతిసారి వాళ్ళు అనుకున్నవి ఎందుకు జరగకూడదు, ప్రతిసారి వాళ్ళకి ఇంజస్టిస్ ఎందుకు జరగాలి అనేది కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు బిఆర్ అంబేద్కర్ కానీ, మన కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు ఉన్న స్వాతంత్ర యోధులు కానీ, వాళ్ళు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు అత్యంత శ్రద్ధతో మైనారిటీస్కి వాళ్ళ రైట్స్, లింగ్విస్టిక్ మైనారిటీ అంటే లాంగ్వేజ్ పరమైన మైనారిటీ కానీ, రిలీజియస్ మైనారిటీస్ అయినా కానీ, కల్చరల్ మైనారిటీస్ అయినా కానీ వీళ్ళకి ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇక్కడ డామినేషన్లో రెండు రకాల డామినేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంటర్ కమ్యూనిటీ, ఇంట్రా కమ్యూనిటీ. ఇంటర్ కమ్యూనిటీ అంటే రెండు కమ్యూనిటీస్ మధ్యలో డామినేషన్. ఇంట్రా కమ్యూనిటీ అంటే ఒకే కమ్యూనిటీ ఉంటుంది, కానీ ఆ కమ్యూనిటీలో కూడా భేదభావాల ద్వారా ఒకళ్ళు మెజారిటీ మైనారిటీలో ఉండి అక్కడ మళ్ళీ వాళ్ళకి డామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు రకాల డామినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సో థర్డ్ సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు కరెక్టే అనిపిస్తుంది, కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇప్పుడు ఈ సమయంలో కరెక్టే అనిపిస్తుంది, కానీ లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కరెక్టే అనిపించింది, లార్జర్ సెక్షన్లో లాంగ్ టర్మ్లో కరెక్ట్ అవ్వకపోవచ్చు. అలాంటి సమయాల్లో కూడా కాన్స్టిట్యూషన్ మనకి గైడింగ్ లైట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఏ విధమైన ప్రిన్సిపల్స్ లాంగ్ టర్మ్లో బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన రాజ్యాంగంలో క్లియర్గా ప్రిన్సిపల్స్ ఇచ్చినాయి. మనం కాన్స్టిట్యూషన్ గురించి ఇంకా ఫ్యూచర్లో మరింత చదువుకున్నప్పుడు తెలుసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, అందులో ఒక అమ్మాయికి ఎగ్జామ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, కానీ అందరూ సీరియల్ చూడాలి, కానీ అందరితో పాటు ఆ అమ్మాయి కూడా సీరియల్ చూస్తే రివిజన్కి టైం సరిపోక నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. అలా అని చెప్పి రివిజన్ ఆపేసుకొని సీరియల్ చూస్తే రేపు ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మార్క్స్ సరిగ్గా రావు. ఇలాంటి సమయాల్లో ఈ అమ్మాయి తన అనుకున్నది ఇది సిచ్యువేషన్ అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, అందరం కలిసి మానేద్దాము, ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ, నీ ఎగ్జామ్ అప్పుడు కూడా బాగుంటుంది, నీ మైండ్ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి అందరూ ఆపేశారు, ఆ అమ్మాయి రివిజన్ చేసుకుంది, నెక్స్ట్ డే ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేసింది. అంటే ఆ సమయంలో సీరియల్ చూడటం ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అందరు కలిసి ఆ అమ్మాయి రేపు ఎగ్జామ్ సరిగ్గా రాయాలని చెప్పి
సీరియల్ చూడకుండా మానేశారు. సో దట్స్ కాల్డ్ ద లార్జర్ గుడ్ అనమాట, ఫోర్ సైటెడ్నెస్ అంటాం. సో ఇక్కడ నుంచి మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ టాపిక్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము, జాగ్రత్తగా గమనించండి. సో కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రప్రథమమైన చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే అసలు అవి ఎట్లా ఎవాల్వ్ అయినాయో చెప్తాను అనమాట. ఫస్ట్, మనం బ్రిటిషర్స్ కింద ఉన్నప్పుడు బ్రిటిష్ అథారిటేరియన్ రూల్ ఉండేది. అథారిటేరియన్ రూల్ అంటే సపోజ్ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆ టైంలో కలెక్టరే ఉన్నాడు, లేదా గవర్నర్ ఉన్నాడు, గవర్నర్ జనరల్స్ ఉన్నారు. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అనేది ఏం లేదు. వాళ్ళ స్వప్రయోజనాల కోసమైనా కానీ లేదా బ్రిటిష్ రాజ్యం యొక్క ప్రయోజనాల కోసమైనా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత పన్ను కట్టమంటే అంత పన్ను కట్టాలి. లా అండ్ ఆర్డర్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. మనకి ఫ్రీడమ్ ఉండేది కాదు, వాళ్ళు చెప్పినట్టు వినాలి. సో జనాల మీద అట్రాసిటీస్, జనాల మీద వైలెన్స్ ఇవన్నీ బాగా ప్రమోట్ అయిపోయేటప్పటికి సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలని అనుకున్నారంటే డెమోక్రటికల్గా ఎలెక్ట్ అయి ఉండాలి. అంటే ప్రతి ఒక్క సిటిజన్ ఓట్ చేసి పార్టిసిపేట్ చేసే గవర్నమెంట్ అయి ఉండాలి అనేది అప్పుడు మన కాన్స్టిట్యూషనల్ పెద్దల యొక్క ఒపీనియన్ అనమాట. సో ఆ విధంగా అందరూ ఈక్వల్గా ఉండాలి, అందరూ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఫంక్షనింగ్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనేది అప్పుడు కాన్స్టిట్యూషనల్ పెద్దల యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈక్వాలిటీ ఉండాలి అనేది ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ఎట్లా పొందుపరిచారంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ద్వారా. ఆ తర్వాత ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలనేది ఎట్లా తెలిసిందంటే యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటే 18 ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వర్గానికి చెందినోడైనా, ఏ కులం చెందినోడైనా, ఏ మతం చెందినోడైనా, సోషల్ స్టేటస్ ఎట్లున్నారు, ధనికుడైనా పేదవాడైనా 18 ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటేసే హక్కు కల్పించిందనమాట. ఆ విధంగా మనము పార్టిసిపేటరీ గవర్నెన్స్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటే ఇట్స్ త్రూ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. సో కొంచెం హిస్టరీలోకి వెళ్తే మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యి కాన్స్టిట్యూషన్ తయారు చేసే ఆ టైంలో చాలా క్రూషియల్ సిచ్యువేషన్ అనమాట. అదే టైంలో మనకి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరుగుతూ ఉన్నది. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఏమున్నాయంటే మేము ఇండియాతో కలవము, పాకిస్తాన్తో కలవము, సపరేట్గా ఉంటాము అన్నారు. అలాంటి టైంలో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అట్లా కాదు ఏదో ఒక పక్క తీసుకోవాలని చెప్పి మన హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని కూడా ఆర్మ్డ్ యాక్షన్ అంటే పోలీస్ యాక్షన్ ద్వారా మన ఇండియాలో కలిపిన సందర్భాలు. సో ఈ సమయాల్లో ఏంటంటే సోషియో ఎకనామిక్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉన్నది ఇండియాది. సోషియో ఎకనామిక్ కండిషన్ అంటే సమాజంలో ఒక మనిషి తన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమాజంలో రెస్పెక్ట్ లేక, ఆర్థికంగా సరిగ్గా లేక, సో చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో సోషియో ఎకనామిక్ జస్టిస్ కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలనేది మన కాన్స్టిట్యూషన్ పెద్దల యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం అనమాట. కానీ ఇండియా సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి మిగతా దేశాల్లాగా కాదు. బ్రిటిష్ తర్వాత యుఎస్లో చూసుకుంటే ఒకటే టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక రాజ్యాంగము ఒకళ్ళు సరిపోతుంది అనమాట. మనకు అట్లా కాదు, అనేక మతాలు, అనేక కులాలు, డిఫరెంట్ కల్చర్స్, కొన్ని వందల లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అదే ఒకటే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళలో కూడా అనేక రకమైన పద్ధతులు. మన పండగలే చాలా డిఫరెంట్గా ఉంటాయి. విషు అని కేరళ వాళ్ళు అంటారు, బైసాఖి అని వెస్ట్ బెంగాల్లో అంటారు. సో అట్లా అంత డిఫరెన్స్ ఉన్న కంట్రీలో, అంటే అంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో మనం యూనిటీ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది చాలా క్రూషియల్ టాస్క్ అనమాట. ఎంతో శ్రమపడి, ఎంతో ఆలోచించి మన కాన్స్టిట్యూషన్లో బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో అనేక మంది కష్టపడి మనకి తయారు చేసిన ఒక కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్లో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పావర్టీని ఎరాడికేట్ చేయడం, అంటే దారిద్ర్యతని నిర్మూలించడం అనేది మెయిన్ ఉద్దేశంగా, అంటే ఎకనామికల్ స్టేటస్గా చూసుకొని పావర్టీ ఎలిమినేషన్ వాజ్ ద మెయిన్ మోటో అనమాట సోషియో ఎకనామిక్ కండిషన్ని ఇంప్రూవ్ చేయడంలో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ మన వాళ్ళు చేసిన ఇదేంటంటే
టు ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ డెమోక్రాటిక్ సొసైటీ, అంటే ఒక స్ట్రాంగ్ డెమోక్రాటిక్ ఇండిపెండెంట్ ఇండియాని, అంటే వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనము గవర్న్ చేసుకునే ఇండియాని మన కాన్స్టిట్యూషన్లో ఉండాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు, అందుకనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ట్ కాన్స్టిట్యూషన్, లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటారనమాట. చాలా ప్రొవిజన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి. అందుకే ఇండియా హ్యాస్ అ వెరీ వాస్ట్ కాన్స్టిట్యూషన్. సో ఇందాక చెప్పుకున్నట్టు వాట్ కైండ్ ఆఫ్ పాలిటీ డస్ ఇండియా ఫాలో, మనం డెమోక్రటిక్ పాలిటీ అని అనుకున్నాం. ఇంకో ఫీచర్ కూడా ఇండియాకున్న ఇంకో ఫీచర్ ఏంటంటే ఫెడరలిజం అంటే, ఇప్పుడు సపోజ్ అమెరికా తీసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టేట్స్ అన్నీ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి ఒక కంట్రీగా ఫామ్ అయినాయి అన్నమాట. సో ఇండియాకి కూడా ఆ ఫీచర్ ఉంది. ఇంకో ఫీచర్ ఏంటంటే ఫెడరలిజంలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. మీరు సపోజ్ ఒకసారి ఆలోచించండి, ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఢిల్లీలో అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, లాస్ అన్నీ చేస్తున్నారు. సపోజ్ ఇక్కడ మారుమూల ప్రాంతంలో చిన్న గ్రామంలో ఉండేవాడికి ఒక సర్టిఫికేట్ అవసరమైనా, లేదా అగ్రికల్చర్ సబ్సిడీ అవసరమైనా, లేదా పెన్షన్ రావాలన్నా, ఎప్పుడన్నా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వాడు ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ దాకా అప్రోచ్ అవ్వాలి. అలా ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ దాకా అప్రోచ్ అయ్యేటప్పటికి వాడికి ఆ బెనిఫిట్ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుంది, ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది, ఎంత ఎకానమీ లాస్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండవది స్టేట్ గవర్నమెంట్స్, ఆ తర్వాత లోకల్ బాడీస్ అంటే పంచాయత్ రాజ్ కానీ అర్బన్ లోకల్ బాడీస్, ఇవి థర్డ్ లేయర్ అన్నమాట. సో ఈ విధంగా గవర్నెన్స్ని కూడా బైఫర్కేట్ చేశారు. మనకి స్కెడ్యూల్స్లో కూడా ఉంటుంది సెంటర్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కంకరెంట్ సబ్జెక్ట్ అని. సెంటర్ సబ్జెక్ట్ అంటే కంప్లీట్గా సెంటర్ దాని మీద లాస్ చేస్తుంది, ఆ సబ్జెక్ట్స్ మీద. స్టేట్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ స్టేట్స్ ఆ సబ్జెక్ట్ మీద లా చేస్తుంది. కంకరెంట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ సెంటర్ తీసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ డిఫెన్స్కి సంబంధించి, మన రక్షణ డిఫెన్స్కి సంబంధించి స్టేట్స్కి డిఫెన్స్ మినిస్ట్రీలు ఉండవు, స్టేట్స్లో డిఫెన్స్కి సపరేట్ సెక్షన్ ఉండదు. కానీ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి, ఇండియా డిఫెన్స్కి సంబంధించి, ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి కంప్లీట్గా మనకి సెంటర్ దాని మీద లాస్ చేయగలదు. అది స్టేట్స్ ఫాలో అవ్వాలన్నమాట. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంకి వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్. సో శాంతి భద్రతలన్నీ స్టేట్స్ చూసుకుంటుంటాయి. తర్వాత కంకరెంట్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ తీసుకోండి, మనకి స్టేట్ సిలబస్ ఉంటుంది, అంటే ఎస్ఎస్సి మనం రాస్తాము, సిబిఎస్ఈ సెంట్రల్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే స్టేట్ సెంట్రల్ రెండు ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేషన్లో స్టేట్ సెంటర్ రెండు లాస్ చేసుకోవచ్చు, రెండిటి లాస్ అప్లికేబుల్ అనమాట. సపోజ్ ఎక్కడన్నా క్లాష్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా అప్హోల్డ్ అవుతుంది. ఈ చిన్న చిన్న నిటిగ్రిటీస్ మనం మెల్లగా ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫెడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫెడరేషన్ అన్న వెంటనే ఇప్పుడు స్టేట్ కింద సెంట్రల్ గవర్నమెంట్స్ ఏజెంట్స్ కావు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్టేట్స్ ఏజెంట్స్ కావు. సో సెంట్రల్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది. కానీ ఎనీ టైం క్లాష్ వచ్చి అన్నప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ అప్హోల్డ్ చేయాలనేది దాని మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేట్కి కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెన్స్ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్కి. సెంట్రల్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్లో ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ విషయం చాలా క్లియర్గా ఉండాలి మీకు. ఏదో కొన్నిసార్లు ఫ్యూచర్లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ విషయం తెలియకపోయినా, మనకి ఎగ్జాక్ట్ డేటా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, ఇలాంటి ప్రిన్సిపల్స్ని మనం మైండ్లో పెట్టుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు కూడా. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేట్స్ అవసరమైతే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి డబ్బులు కూడా, ఫండ్స్ కూడా రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన స్టేట్ సర్వీసెస్ ఉంటాయి, ఆ స్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు స్టేట్ మనీ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఎ పాలిటీ డస్ ఇండియా ఫాలో? ఇంకొక పొలిటికల్ ఫీచర్ ఏంటంటే మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. సో పార్లమెంటరీ ఫార్మ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, రెండు సిస్టమ్స్ ఉంటాయన్నమాట.
పార్లమెంటరీ ఫామ్ అనేది మనం బ్రిటిష్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. పార్లమెంటరీ ఫామ్ అంటే మనము ప్రతినిధులను ఎన్నుకుంటాము, ప్రతినిధులు మన కోసం చట్టాలు చేస్తారు. ప్రతినిధులు చేసిన చట్టాలు ఎగ్జిక్యూటివ్ అంటే మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మనం ఎంచుకున్న ఒక పార్లమెంటరీ పద్ధతి. అదే మనం యుఎస్ విషయంలో చూసుకుంటే యుఎస్ హ్యాజ్ ఎ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. అంటే అక్కడ డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ తన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని తనే అపాయింట్ చేసుకుంటాడు, సెక్రటరీస్ని. మినిస్టర్స్ లాగా ఏముంటారు, అక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సెక్రటరీస్ ఉంటారు. సో సెక్రటరీస్ని అపాయింట్ చేసుకొని ప్రెసిడెంట్ అట్లా తన సెక్రటరీస్ ద్వారా రూల్ చేస్తాడనమాట. ఇండియా విషయానికి వచ్చేటప్పటికి మనకి బైకామరల్ లెజిస్లేచర్ అంటే లోక్సభ, రాజ్యసభ 2 హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రజాప్రతినిధులు ఒక హౌస్లో లోక్సభలో ఉంటారు, పెద్దల సభ అంటారు కదా, అది రాజ్యసభ అనమాట. సో ఆ విధమైన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా ఎన్నుకుంది. ఎందుకు అనేది మన ఫ్యూచర్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ మనం చూస్ చేసుకోవడానికి కూడా ఇంకో రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి పౌరుడు గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ద్వారా తను ఓట్ వేయడం ద్వారా ఫస్ట్ తను గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కానీ గవర్నెన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నట్టు. అట్లా ఎట్లాంటి డిఫరెన్స్ లేకుండా, ఎట్లాంటి డైవర్సిటీ లేకుండా ప్రతి ఒక్కరికి ఆ హక్కు కల్పించి ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ ఫార్మేషన్లో ఒక భాగం అవ్వాలని చెప్పి ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. సోషల్ బ్యాక్గ్రౌండ్ డిస్క్రిమినేషన్ ఏమీ ఉండదు, ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయొచ్చు. సో ఇది అంటే ప్రతి ఒక్క పౌరుడు ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఫీచర్, మన పాలిటీ యొక్క నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మీరు చాలా క్లారిటీగా వినండి. వర్టికల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ హారిజాంటల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే 2 ఉంటాయి. సో మీకు ఇక్కడ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వర్టికల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ఆ తర్వాత లోకల్ బాడీ అంటే పంచాయత్స్, అర్బన్ లోకల్ బాడీస్. పంచాయత్స్, అర్బన్ లోకల్ బాడీస్ పంచాయత్ అర్బన్ లెవెల్లో చూసుకుంటూ ఉంటాయి. పంచాయత్ ఏమో మన విలేజ్ పంచాయత్స్ ఈ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ ఏమో మన స్టేట్ లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సెంట్రల్ లెవెల్లో. సో వీళ్ళకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, లోకల్ బాడీస్కి కొన్ని పవర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ సపరేషన్ ఆఫ్ పవర్స్. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్టికల్గా అంటే నిలువుగా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే హారిజాంటల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా ఉంటాయి. హారిజాంటల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇస్ హారిజాంటల్ సపరేషన్ ఆఫ్ పవర్స్. వర్టికల్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమో సెంటర్, స్టేట్, లోకల్ బాడీస్ అనమాట. సో ఈ లెజిస్లేచర్ అనేవాళ్ళు ఎవరు? లెజిస్లేచర్ అనేవాళ్ళు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఎగ్జిక్యూటివ్ ఎవరు వస్తారంటే మన లెజిస్లేచర్ నుంచి మినిస్టర్లుగా ఎన్నుకున్న వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. మినిస్టర్లు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్కి వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్కి వస్తారు, కానీ వీళ్ళు నాన్ ఎలెక్టెడ్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ. సో ఈ 3 ఆర్గన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే పదం వినుంటే, ఒకళ్ళు ఎక్కువగా చేయకుండా ఇంకొకళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సపోజ్ లెజిస్లేచర్ తనకి నంబర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చిన లా చేసుకొచ్చినప్పుడు జ్యుడిషియరీ దాన్ని పరిశీలించాలి, కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉందా లేదా, కాన్స్టిట్యూషన్లో దానికి తగ్గ ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిపోయి లెజిస్లేచర్ వాళ్ళకి మెజారిటీ ఉందని ఇష్టం వచ్చినట్టు చేశారా అనేది జ్యుడిషియరీ లెజిస్లేచర్కి చెక్ పెట్టాలి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అంటే ఈ మినిస్టర్లు తీసుకొచ్చే చట్టాలు ప్రజల్ని ఉద్దేశించి ఉన్నాయా, ప్రజలకి మంచి చేసేలాగా ఉన్నాయా లేదా అనేది మనకు పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో ఓటింగ్ చేస్తారు. ఒక బిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఓటింగ్ ద్వారా లేదా వేరియస్ మెకానిజమ్స్ ఉంటాయి, మళ్ళీ చదువుకుందాము. ఆ ఓటింగ్ మెకానిజం ద్వారా
ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చిన లా కానీ, చట్టం కానీ, రెగ్యులేషన్ కానీ, గవర్నమెంట్ ఆర్డర్ కానీ వ్యాలిడా కాదా అనేది లెజిస్లేచర్ దాన్ని ఓట్ చేసి ఎన్నుకుంటుంది. మోస్ట్లీ ఏమవుద్దంటే మనకి ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏ లా తెచ్చినా మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు లాని పాస్ చేసేస్తారు. ఎగ్జిక్యూటివ్ చేసేది కరెక్టా కాదా అని చెప్పి జ్యుడిషియరీ కూడా మళ్ళీ దాన్ని పరిశీలించవచ్చు అనమాట. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఇంకో చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడైనా స్టేట్ అని క్యాపిటల్ ఎస్ అని ఉంటే అది ఒక గవర్నమెంట్ అనేది అనమాట. అంటే స్టేట్స్ కిందకి రాదు, అది స్టేట్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ మెషినరీ కిందకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు స్కూల్ అన్నాం అనుకోండి, స్కూల్ అంటే బిల్డింగ్ ఉంటుంది, అందులో ప్రిన్సిపల్ ఉంటాడు, టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఆయాస్ ఉంటారు. అలాగే స్టేట్ విత్ ఏ క్యాపిటల్ ఎస్ అని ఉంటే ఒక గవర్నమెంట్ లేదా ఒక స్టేట్ గవర్నమెంట్ మెషినరీ లేదా ఒక గవర్నమెంట్ ప్రతినిధి అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కి మనం వచ్చేసాం, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో కాన్స్టిట్యూషన్లో మెయిన్ థింగ్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్లో ఫండమెంటల్ రైట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ని కాన్షియన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే భారత రాజ్యాంగం యొక్క మనోభావం, మనస్సాక్షి, మనోభావం అట్లా అన్నమాట. సో ఒక భారత పౌరుడికి లేదా భారత పౌరుడు కాకపోయినా ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అందులో ఈ 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ, ఎట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా పాలిటీ పార్ట్ ఉందంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఎప్పుడు క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. సో ఈ 6 ఫండమెంటల్ రైట్స్లో మనకి 2 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఒకటి మన తోటి పౌరుల నుంచి మనకి ఉండే హక్కులు, మన తోటి పౌరులకి మధ్యలో ఉండే హక్కులు, మనకి ప్రభుత్వం కొన్ని రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, అవి కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. సో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్లో మనం ఇందాక చూసుకున్నాం, స్టార్టింగ్లో చదువుకున్నప్పుడు రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అంటే ఎట్లాంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కళ్ళు సమానమే, కాస్ట్, క్రీడ్, రిలీజియన్, సెక్స్, జెండర్ ఇట్లాంటి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఉండడం అనేది రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీలో 2 ఉంటాయి. ఒకటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఒక లాని ఎవరికన్నా అప్లై చేసేటప్పుడు సమానంగా అప్లై చేయాలి. అంటే పాలిటీషియన్కి ఒకలాగా, నార్మల్ వ్యక్తికి ఇంకోలాగా, లేకపోతే ధనికుడికి ఒకలాగా, పేదవాడికి ఇంకోలాగా కాకుండా ప్రతి ఒక్కరికి సమానంగా ఒక లా వర్తిస్తుంది అనేది రైట్ టు ఈక్వాలిటీలో ఉంటుంది అన్నమాట. రైట్ టు ఫ్రీడమ్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక సంస్థ స్థాపించే స్వేచ్ఛ, లేదా ఒక గ్రూప్ యూనియన్స్ ఫామ్ చేసుకునే స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికి తనకు నచ్చిన ప్రొఫెషన్ని చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పి నేను టెర్రరిస్ట్ అవుతాను అనేది అది వేరే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. దానికి మళ్ళీ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్లో లాస్ చేసినప్పుడు ఒక చెక్ ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటికీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. మనకి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో బాండెడ్ లేబర్ చేయించకూడదు. అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే అప్పు తీరేదాకా మా దగ్గరే పని చేయాలి, కూలీ నాలి చేయాలి అనే ఆ మనస్తత్వం ఉండకూడదు. అది రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కిందకు వస్తుంది అనమాట. తర్వాత చిన్నపిల్లల్ని 14 years కంటే తక్కువ ఉన్న వాళ్ళని మాన్యువల్ లేబర్లో కానీ, హజార్డియస్ వర్క్స్లో కానీ వాళ్ళని అపాయింట్ చేసుకోకూడదు. మీకు ఇంకా క్రూడ్గా చెప్తున్నా, ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ వచ్చినప్పుడు ప్రతి ప్రొవిజన్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. తర్వాత రిలీజియస్ రైట్స్, ఇందాక మీకు చెప్పినాను కదా, రిలీజియస్ రైట్స్ మన కంట్రీలో సెక్యులర్ స్టేట్ అనమాట. సెక్యులర్ స్టేట్ అంటే అమెరికన్ సెక్యులరిజంకి లేదా యూరోపియన్ సెక్యులరిజంకి, ఇండియన్ సెక్యులరిజంకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, యూరోపియన్ సెక్యులరిజంలో ప్రతి రిలీజియన్ని సమానంగా చూస్తారు. ఇండియాలో రిలీజియన్కి స్టేట్కి సంబంధమే లేదు. ఇది చాలా చాలా థిన్ లైన్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా చూడండి. ఫ్యూచర్లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఇది. సో
తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే వాళ్ళకి నచ్చిన రిలీజియన్ని పాటించవచ్చు, రిలీజియన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, అంటే ప్రతి ఒక్క జనాలకి ఆ రిలీజియన్ గురించి చెప్పడం అనమాట. ఆ తర్వాత రిలీజియస్గా సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు జాగ్రత్త వినండి. ఇందాక చెప్పే కదా, మైనారిటీస్ యొక్క రిలీజియస్ మైనారిటీస్ ఎక్కడన్నా ఉన్నా కానీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో సేలం అనే ఊరు ఉంది. ఆ సేలం అనే ఊరిలో మీకు ఎక్కువ అది మన తెలుగు ఏపీ బార్డర్కి ఉంటుంది అనమాట. సో ఆ బార్డర్లో ఉన్నప్పుడు అవతల వైపు అంటే సేలంలో తమిళనాడుకు ఉన్నా కానీ అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఒక గ్రూప్, ఒక సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఆఫ్ మైనారిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడపాలి, వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసేలాగా గవర్నమెంట్ లేదా లోకల్ కలెక్టర్ దానికి మెజర్స్ తీసుకోవాలన్నమాట. అది కూడా కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసింది. ఈ 6th కాన్స్టిట్యూషనల్ రైట్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. పైన 5 ఫండమెంటల్ రైట్స్ ఏమన్నా మనకి వైలేట్ అయినా కానీ ఈ 6th కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే ఒక ఫండమెంటల్ రైట్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వీటి గురించి డీటెయిల్డ్గా మనం ఫ్యూచర్లో చదువుకుందాము. సో దట్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఆ తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్లో ప్రొవైడ్ చేసిన ఒక రైట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. గవర్నమెంట్కి అది ఎన్ఫోర్స్ చేసే పవర్ మనమే ఎన్నుకొని వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయాలి. సో నెక్స్ట్ సెక్యులరిజం గురించి మీకు ఇందాక చెప్పా కదా. యూరోపియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఏంటంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూస్తారు. ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఏంటంటే రిలీజియన్కి గవర్నమెంట్కి సంబంధమే లేదు అనేదన్నమాట. అందుకనే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ట్యాక్సెస్ నుంచి ఎగ్జెంప్షన్స్ పొందుతూ ఉంటాయి. సో ఇవాళ మనం నేర్చుకున్న విషయాలన్నిటిలో ఒక కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫ్యాబ్రిక్ ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తయారు చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ పెద్దలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు అనేది చూసాము. మనము ఎట్లాంటి పాలిటీ ఫాలో అవుతున్నాం అంటే డెమోక్రటిక్ ఇండిపెండెంట్ కంట్రీగా, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ కంట్రీగా, తర్వాత ఫెడరల్ ఫీచర్స్ ఉన్న కంట్రీగా, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్న కంట్రీగా, సెక్యులరిజం ఫాలో అవుతున్న కంట్రీగా మనము ఎట్లాంటి పాలిటీని మనం ఫాలో అవుతున్నాం అనేది ఇవాళ కొంచెం ఇంట్రడక్షన్లా తెలుసుకున్నాము. సో ఫ్యూచర్ బుక్స్లో, ఫ్యూచర్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా ఉంటుంది, అప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా అనలైజ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు మనకు అనుకూలమైన లాస్ కొన్ని చేసుకుంటాం. ఇంటర్నేషనల్ క్రికెట్లో లాస్ వేరుగా ఉంటాయి. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు మనం బ్రిటిష్ నుంచి మనకు అనుకూలమైనవి కొన్ని తీసుకున్నాం, యూఎస్ నుంచి కొన్ని అనుకూలమైనవి తీసుకున్నాం, ఐరిష్ నుంచి కొన్ని అనుకూలమైనవి తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి మనకు అనుకూలంగా ఉండే తీసుకున్నాం. ఇది ఎట్లా అంటే సింపుల్గా ఇప్పుడు గల్లీ క్రికెట్ ఉందనుకోండి, గల్లీ క్రికెట్లో స్టెప్ క్యాచ్ అవుట్ అంటాం, ఆ తర్వాత విన్నర్స్ టు బ్యాట్ అంటాం. నంబర్స్ వేసుకుంటే లాస్ట్ నంబర్ వచ్చినోడు బౌలింగ్ చేయాలి, ఫస్ట్ నంబర్ వచ్చినోడు బ్యాటింగ్ చేయాలి. ఆడ్ నంబర్ వ్యక్తులు ఉంటే ఈక్వల్గా టీమ్స్ పంచుకొని మధ్యలోని జోకర్ చేస్తాం. యాక్చువల్గా ఈ రూల్స్ లేవు, కానీ మన గల్లీ క్రికెట్కి అనుకూలంగా మనం మార్చుకున్నాం. అదేవిధంగా మన ఇండియన్ సొసైటీకి అనుకూలంగా వేరియస్ కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ నుంచి మేజర్ ప్రొవిజన్స్ మనము అడాప్ట్ చేసుకున్నాం. సో వీటి గురించి ఫర్దర్ డిస్కషన్స్లోకి తర్వాత వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.